ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ F-35B ఇంకా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయింది. ఇది ఆ దేశానికి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లో భాగం. ఆ నౌక ఇటీవల ఇండో పసిఫిక్ భారత్ నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఈ ఫైటర్ జెట్ తొలుత ఇంధనం తగ్గిపోవడంతో అత్యవసరంగా ల్యాండ్ అయిందని భావించారు. కానీ 48 గంటలు గడిచినా అదే ఎయిర్పోర్ట్ లో ఉండడంతో ఈ ఫైటర్ జెట్ తో సాంకేతిక లోపం తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ జెట్ కు సర్వీస్ చేయించి తిరిగి HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్ కు CISF భద్రతను కల్పిస్తోంది. భారత్ లో ఓ విదేశీ యుద్ధ విమానం 2 రోజుల పాటు నిలిచిపోవడం, అందులోనూ F-35 వంటి 5వ తరం స్టైల్ జెట్ మొరాయించడం ఇదే మొదటిసారి. విమానం షార్ట్ టేకాఫ్ తో పాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతి కొద్ది దేశాల ఎయిర్ ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్ పై దాడులకు వాడుతుంది. ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రకం యుద్ధ విమానాలకు భారత్ కు ఆఫర్ చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కూడా ఆయన పక్కనే ఉన్నారు. భారత్ కు ఎట్టకేలకు F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అందించడానికి మార్గం సిద్ధం చేశామని నాడు ట్రంప్ పేర్కొన్నారు.